ఈ ఏడాది ఏర్పడ్డ ఎల్నినో ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో లోటు వర్షపాతం నమోదవుతోంది. ఎక్కడా పూర్తి స్థాయిలో పంటలు విత్తుకు నోచుకోలేదు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జూన్ మాసంలో సగటు వర్షపాతం కంటే 33% తక్కువ నమోదు కావడం జరిగిందని వ్యవసాయ అధికారులు తెలియజేశారు. జూలై, ఆగస్టు మాసాల్లో కూడా తక్కువ వర్షపాతం నమోదు అవుతుందన్న వాతావరణ శాఖ ముందస్తు సూచనల మేరకు రైతులు కొన్ని ప్రత్యేక యాజమాన్యపు మెలకువలు పాటించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు జిల్లా వ్యవసాయాధికారి సత్యవాణి. ఈ సంవత్సరం మనకి వ్యవసాయంలో ఎల్నినో ప్రభావం అనేది ఎక్కువగా కనపడతా ఉంది. మీ అందరికీ తెలుసు, ఇప్పటికి ఎల్నినో వల్ల మనకి జూన్లో 33% వర్షపాతం తగ్గింది. అదేవిధంగా జూలైలో కూడా వర్షపాతం తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మన వ్యవసాయంలో మన రైతులు ఏమి చర్యలు తీసుకోవాలి దీంట్లో అనే దాని మీద మనకి కొన్ని మన కేవీకే వారు అదేవిధంగా వ్యవసాయ శాఖ రైతులకు కొన్ని సూచనలు పాటించవలసిందిగా కోరుతున్నారు. దీంట్లో ముఖ్యంగా అవకాశం ఉన్న రైతులు లోతు దుక్కులు చేసుకోవటము. ఎందుకంటే లోతు దుక్కులు చేసుకోవటం వల్ల మనకి ఏదైనా చిన్న వర్షపాతం వచ్చినా కూడా వాటరు దాన్ని పీల్చుకొని దాన్ని భూమిలో ఉంచే అవకాశాలు ఉండటం వల్ల లోతు దుక్కులు చేసుకోవటం అనేది ఒకటి మనకి కేవీకే వారు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఏదైనా నీటి కుంటలు కానీ లేకపోతే లోతట్టు ప్రాంతాల్లో మనకు వాటర్ నిల్వ చేసుకోవడానికి ప్రతి పొలంలో కూడా ఒక నీటి కుంటని సిద్ధం చేసుకోవాలి. ఆల్రెడీ కొన్ని కుంటలు రైతులు ఉన్నా కూడా కొంచెం నిర్లక్ష్యంగా ఉండటం వల్ల అవి పూడుకుపోవటం ఇట్లాంటివి జరిగింది. కాబట్టి వాటి పూడికలు కూడా కంప్లీట్ చేసుకొని నీటి కుంటలు సిద్ధం చేసుకోవటం ఒకటి. తర్వాత వర్షాభావాన్ని తట్టుకునే రకాలు వేసుకోవటం అనేది కూడా ఇక్కడ ముఖ్యము. ఎందుకంటే ఈ సంవత్సరం వర్షం ఖచ్చితంగా తక్కువగా పడుతుందని తెలిసినప్పుడు అంటే వర్షాభావాన్ని తట్టుకునే పంటలు కొన్ని వేసుకోవాలి. మనకి మొక్కజొన్న, సజ్జాయిలు, జొన్నలు, ఆముదము, వేరుశెనగ, కంది, మినుములు ఇట్లాంటివి అంటే 1-2 తళ్ళతోటి పంట వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అట్లాంటి పంటలు ఎత్తుకోవటం అనేది కూడా మనకి అవసరము. అదేవిధంగా పండ్ల తోటలు వీటన్నిటికి కూడా స్ప్రింక్లర్స్, డ్రిప్పు ద్వారా ఇరిగేషన్ పెట్టుకోవడం ద్వారా నీటిని తక్కువ వినియోగించుకుంటూ పంటలు పండించుకునే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా వాతావరణ సలహాలని ఖచ్చితంగా పాటించి మనము ఈసారి ఎప్పుడు వర్షం వస్తుంది అనేది రాదు అనేది ఖచ్చితంగా చూసుకొని పంటలు వేసుకోవటం అనేది కూడా చాలా అవసరము. తర్వాత సేంద్రియ వ్యవసాయం కూడా రసాయనిక ఎరువులు తగ్గించడం ద్వారా పశువుల ఎరువు లేదా ఆకురొట్ట ఎరువులు వేసుకోవటం ద్వారా కూడా పడిన వాటర్ అంటే తక్కువ వర్షపాతం పడ్డా కూడా వాటిని భూమి నిల్వ చేసుకొని పంటకి అందించే అవకాశం ఉంటుంది. కాబట్టి సేంద్రియ వ్యవసాయంలో ఎక్కువ పంటలు పండించాలని కూడా వ్యవసాయ శాఖ సూచిస్తుంది. అదేవిధంగా నేల పరీక్షలు చేయించుకొని వాటికి అనుగుణంగా అంటే ఎంత తక్కువ ఎరువులు వినియోగించుకున్నట్టయితే అంత భూమి గుల్లబారి మనకి నీటిని ఉపయోగించుకోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి తక్కువ ఎరువులతో పండించడం అనేది, తర్వాత ఏదన్నా చెరువు మట్టిని కూడా పొలాల్లో వేసుకోమని చెప్తా ఉన్నాము. తర్వాత పంటల బీమాలో చేరటం వల్ల కూడా మనకి ఒకవేళ ఈ సంవత్సరం బీమా అనేది ఖచ్చితంగా మనం కట్టినట్టయితే పంట ఎక్కడైనా ఫెయిల్ అయినా సరే, ఏ దశలో ఫెయిల్ అయినా కూడా మనకి బీమా అనేది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఖచ్చితంగా పంటల బీమా పథకాన్ని వినియోగించుకోవాలి. ఈ మధ్యకాలంలో మనకి పశువులు మేతగా ఉపయోగించుకోవడానికి, అదేవిధంగా పొలాల్లో పచ్చిరొట్టె ఎరువులుగా వినియోగించుకోవడానికి మనము పిఎండిఎస్ కిట్లను కూడా చెప్తా ఉన్నాము. అదేవిధంగా పిఎండిఎస్ కిట్లు కూడా పెలటైజేషన్ అంటే దాని చుట్టూ మట్టి తర్వాత ఇతర ఇవన్నీ కోటింగ్ లాగా ఇవ్వటం ద్వారా దాన్ని పొలంలో వేసుకున్నప్పుడు వర్షం పడ్డప్పుడు మొలకెత్తడానికి 6 నెలల దాకా మనకి పిఎండిఎస్ కిట్లు పెలటైజేషన్ ద్వారా మొలకెత్తే అవకాశం ఉన్నందువల్ల ఆ పద్ధతిని వినియోగించుకొని కూడా మనము పంటల్ని సాగు చేసుకోవచ్చు. తర్వాత అంతర్ పంటలు అంటే ఏదన్నా పంట ఒకవేళ ఫెయిల్ అయినా రెండో పంట రావడానికి వీలుగా 2-3 రకాల పంటలను అంతర్ పంటలుగా వేసుకొని కూడా మనము ఈ ఎల్నినో నుంచి మన రైతులు కాపాడుకోవాలని చెప్పిస్తాం పంటల్ని తెలియజేస్తూ ఉన్నాము. నెల్లూరు జిల్లాలో మనకి అక్టోబర్ నుంచి వర్షాలు ఉంటాయండి, ఆగస్టులో వర్షం ఉండదు. కానీ ఏదన్నా చెదురుమదురు వర్షాలు కానీ పడ్డట్టయితే మనకి ఆగస్టు నుంచి కంది, తర్వాత మొక్కజొన్న, జొన్న ఇలాంటి పంటలు వేసుకోవచ్చు. కంది పంటను కూడా మనకి అప్లాండ్ మండల్స్లో వేసుకునే అవకాశం ఉంది. కాబట్టి దానికి కూడా రైతులకి 50% సబ్సిడీ మీద అన్ని విత్తనాలు అందించడానికి అన్ని రైతు సేవా కేంద్రాల్లో కూడా మనము ఈ విత్తనాలన్నీ పెట్టడం జరిగింది.